హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇదే ఫ్రాక్షన్స్కి సంబంధించి అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం, అంటే చిన్నది నుంచి పెద్దదానికి రాసే విధానాన్ని నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మెథడ్ 1 ఏంటంటే ఏవైతే ఫ్రాక్షన్స్ ఉన్నాయో ఆ ఫ్రాక్షన్స్ పక్కన 2 సున్నాలు పెట్టి మనం ఏం చేస్తామంటే డివిజన్ చేస్తామండి. ఏం చేస్తామండి? ఇక్కడ డివిజన్ చేస్తామండి. రైట్ అండి. సో డివిజన్ చేసేటప్పుడు ఏదైతే చిన్నది వస్తుందో దాని నుంచి మనం స్టార్ట్ చేయాలండి. రైట్ అండి. సో గమనించారా? 5 60లు 300 అండి. అట్లాగే చూసుకుంటే 7 ఏళ్ళు 49, రిమైండర్ 1 పక్కన 0, 10 అండి. 7 1 7, 71% అండి. అట్లాగే 11 5లు 55, రిమైండర్ 5 పక్కన 0, 50 అండి. 11 4 44, 54% అండి. 8 6 48, రిమైండర్ 2 పక్కన 0, 20 అండి. 8 2 16, 62% అండి. అట్లాగే 400/7 ఏమవుతుందంటే కనుక 7 5లు 35, రిమైండర్ 5 పక్కన 0, 50 అండి. 7 ఏళ్ళు 49 అండి. సో 57% అండి. దీన్ని మనం ఆర్డర్లో రాయాలండి. ఎటువంటి ఆర్డర్ అంటే కనుక కింద నుంచి పైకి రావాలి, చిన్నదాని నుంచి పెద్దదానికి రాయాలండి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే డియర్ గైస్, ఫస్ట్ వన్ ఏంటంటే 54 అండి. సెకండ్ వన్ ఏంటంటే 57 అండి. థర్డ్ వన్ ఏంటంటే 60% అండి. ఫోర్త్ వన్ 62%, ఫిఫ్త్ వన్ ఏమిచ్చి 71% అండి. సో చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే 6/11. అలాగే ఇక్కడ చూసుకుంటే 57 ఏదైతే ఉందో దాని మూలం ఏంటంటే 4/7 అండి. థర్డ్ వన్ ఏంటంటే 3/5 అండి. ఫోర్త్ వన్ ఏంటంటే 5/8 అండి. లాస్ట్ వన్ ఏంటంటే 5/7 అండి. రైట్ అండి. చూసారు కదా, గమనించారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నదానికి ఏదైతే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ బాగా ఎక్కువగా ఉందో అది ఏమైందంటే ఆటోమేటిక్ చిన్నదైందండి. ఎక్కడైతే లవానికి హారానికి డిఫరెన్స్ అనేది ఇక్కడ తక్కువ ఉందో అది ఏమైందంటే పెద్ద ఫ్రాక్షన్ అయ్యిందండి. అర్థమైంది కదండి? ఇక్కడ బిగ్ ఫ్రాక్షన్ అయ్యిందండి. గుర్తుపెట్టుకున్నారు కదా? సో చూసుకుంటే మనం ఇలా చేసుకోవచ్చండి. రైట్ అండి.